ఒకనాడు సరస్వతీదేవి తన చేతుల్లో 2 బంగారు గిన్నెలు పట్టుకుంది. సాహిత్యం, సంగీతమని ఆ గిన్నెలమీద రత్నఖచితంగా పేర్లు కనబడుతున్నాయి. ఏది కావాలో తీసుకోబాబూ అన్నది సరస్వతి. తెనాలి రామకృష్ణుని కథ తెలిసి ఉన్న ఆ బాబు దఢేలుమని 2 లాగించేశాడు. సరస్వతీదేవి అవాక్కైపోయింది. వికటకవి అయిపో అని శపించాలి, కాళికాదేవిని కాపీ కొడుతూ అన్నాడు. నేను కాళికాదేవిని కాపీ కొట్టను, శపించను, అదే వరంగా అనుగ్రహిస్తున్నాను పో అన్నది వాణి. ధర్మోస్మి అన్నాడు బాబు మహావినయం నటిస్తూ. వాగ్దేవి సూటిగా చూసింది, కిసుక్కున నవ్వేసింది. అమాయకంగా కనపడుతున్న ఓ గడుసువాడా, నీకు నటనా చమత్కృతికుడా వరంగా ప్రసాదించాను బాబూ అంది. ఇలా ధర్మవరపు 2కి 1 కలిపి 3 కళలు 6 కిలకిలలుగా వర్ధిల్లుతున్నారు. సినీ పరిశ్రమలో గట్టిపోటీలన్నీ తట్టుకుని తన తనాన్ని జనంగుండెల్లో నిలబెట్టుకున్న సహజ హాస్యనటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని తానాసభని నవ్వుల పువ్వులతో ముంచెత్తుతారన్న స్వార్థంతో, వారి చమత్కారాల జల్లులు కురిపిస్తారన్న పరమార్థంతో ప్రేమగా, ఆత్మీయంగా, గౌరవంగా, ఆనందంగా ఆహ్వానిస్తోంది